అంటే నరేంద్ర మోడీ గారితో లోకేష్ అంతసేపు జరిపిన సంభాషణ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న మద్యం కుంభకోణం విచారణ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి లోకేష్ని కన్విన్స్ చేయడానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేశారు అని చెప్పని అందుకు లోకేష్ని మొహాట పెట్టడానికి నరేంద్ర మోడీ గారు పిలిచారు అని చెప్పని లోకేష్ని కుటుంబ సమేతంగా భోజనానికి ఆహ్వానించి అక్కడ తన కుటుంబం సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇలాంటి ఒక టెయింటెడ్ పాలిటీషియన్, మార్క్ మై వర్డ్స్, ఎందుకంటే అతని మీద నమోదైన అక్రమాస్తుల కేసులు, అతని మీద నమోదైన రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చరు, ఇవాళ జరుగుతున్న అతని పాలనాహయంలో జరిగిన వ్యవస్థల విధ్వంసం, వీటికి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమిగా పోటీ చేసిన నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోకేష్ ముందు జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తూ తన కుటుంబం ముందు ఆ విధమైన ప్రస్తావన తీసుకొచ్చి ఆయన స్థాయి ఆయన ఎందుకు పలచన చేసుకుంటాడు? అసలు అవసరం ఆయనకి ఏముంది? ఇటువంటి టెయింటెడ్ పాలిటీషియన్ ఎల్లకాలం కాపాడాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు. జగన్మోహన్ రెడ్డి కోసం లోకేష్ని కన్విన్స్ చేయాల్సినంతటి కర్మ నరేంద్ర మోడీ గారికి పట్ల ఆ అవసరం కూడా లేదు.